హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజ్జి. ఇవాళ నేను మీకు నువ్వులు టమోటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. నువ్వులైతే చాలా చాలా కాల్షియం రిచ్ అండి. మనం దీన్ని రోజువారీ వంటల్లో చేర్చుకుని చేసుకోవడం చాలా చాలా హెల్దీ అనమాట. ఇది రోటి పచ్చడి, చక్కగా మనం రోట్లో నూరేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ముందుగా కడాయి వేడి చేసుకుని దీంట్లో ఒక అర చెంచా వరకు నూనె వేసుకోండి. దీంట్లో ఒక రెండు చెంచాల దాకా నువ్వులు, ఒక కాల్ చెంచా మెంతులు, కాల్ చెంచా జీలకర్ర వేసుకోండి. అంటే కాల్ చెంచా అంటే పావు చెంచా జీలకర్ర మెంతులు వేసుకోండి. దీంట్లో ఒక కారానికి తగ్గట్టు 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, ఒక 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవి బాగా చిటపట్లాడి ఈ పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కూడా బాగా వేగేంత వరకు చక్కగా వేపేసుకోండి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 చెంచాల నూనె వేసుకొని ఆవాలు వేసుకోండి. ఆవాలు బాగా చిటపట్లాడాక దీంట్లోని 3 నుంచి 4 దాకా బాగా పండిన టమోటాలు తీసుకోండి. దీంట్లో పసుపు ఉప్పు వేసుకుని ఈ టమోటాలన్నీ మొత్తం బాగా మగ్గే వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మూత పెట్టేసి మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి. టమోటాలు బాగా పుల్లగా ఉన్నాయి, నాటు టమోటాలు కాబట్టి నేను చింతపండు వేయలేదు. మీరు కావాలంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమోటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి చూడండి. బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు మీరు కావాలంటే మొత్తం కలిపి మిక్సీలో వేసేసుకోవచ్చు. లేదంటే మనం రోట్లో వేసుకుని దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మిక్సీలో వేసే పచ్చడి కంటే రోట్లో చేసుకునే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కదండి. మనం దీన్ని ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా మెత్తగా ఇలా నూరేసుకుందాము. నూరుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమోటాలు వేసి కొంచెం కచ్చా పచ్చగా అలా దంచేసుకుంటే టమోటా నువ్వుల పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని లాగించేయండి. దోశలోకి, ఇడ్లీలోకి, ఉప్మాలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.